దేవుడు ఒక వ్యక్తిని ఎలా చూస్తున్నాడు అనేటువంటి ఆ సీట్‌లో దేవుని సీట్‌లో కూర్చొని మాట్లాడతామేమో కొన్నిసార్లు ఇతరులను గురించి అని అనిపిస్తా ఉంది. ఏమంటారు? అంటే దేవుడు పొజిషన్ తీసేసుకుంటారు. దే ప్లే హ్మ్. గాడ్. దేవుడిలాగా వ్యవహరిస్తా ఉంటారు. ఇక దేవుడు శాసించేవాడు. హ్మ్. కాబట్టి నేను దేవుని బిడ్డని కాబట్టి నేను కూడా శాసించొచ్చని ఆ శాసన పదమైనటువంటి పదాలు ఉపయోగించేస్తా ఉంటారు. స్టేట్మెంట్స్ ఉపయోగించేస్తా ఉంటారు. ఆ యెస్. స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఓ డిక్రీ లాగా ఉంటదనమాట. ఫరెవర్ అన్నట్లు. ఎదుటి వాళ్ళు ఎంత ఎంత భయంకరులైనా, ఎంత ప్రభువుకి హ్మ్. వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నా, లెట్ us నాట్ జడ్జ్ దెమ్. లెట్ us నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ అండ్ డిక్లేర్ అలా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం నాకు అర్థమవుతా ఉంది. సురేష్ గారు, ఈ విషయంలో మీరు ఇంకేమైనా చెప్తారా? అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘోరంగా వ్యాపించిన ఒక విధానం ఏంటంటే, ఒక వ్యక్తి మనకి నచ్చకపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. అంటే మన అభిప్రాయాలు మ్యాచ్ అవ్వకపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. మన డినామినేషన్ కాకపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. మనం ఒప్పుకున్నది వాడు ఒప్పుకోకపోతే అంటే చాలా దారుణం. అంటే సో ఈజీ టు సెండ్ ఎనీవన్ టు హెల్. ఆఖరికి బైబిల్‌లో క్యారెక్టర్స్‌ని కూడా తేల్చేస్తారు వీళ్ళే. ఇప్పుడు తేలిపోవాలి, వాడి ఇటర్నిటీ ఇప్పుడు తేలిపోవాలి. ఇది ఎంత అన్‌హెల్తీ యాటిట్యూడ్ అంటే, బిగ్ పిక్చర్ తెలియకుండా, గాస్పెల్ తెలియకుండా, ఆ వ్యక్తి అంతరంగం ఏంటో తెలియకుండా, దేవుడు అతనితో ఎటువంటి డీల్స్ చేస్తున్నాడో ఏం తెలియకుండా, దేవుని గ్రేస్ గురించి అర్థం చేసుకోకుండా, ఊరికినే ఇదేదో వీడికి నచ్చలేదని వాడు నరకానికి వెళ్ళిపోతాడంటే ఎట్లా? అంటే చెప్పండి. ఎంత సిల్లీ విషయాన్ని ఇటర్నిటీని ముడిపెడుతున్నారో చూడండి.